ఇదేనండి మీరు చూస్తుంది కదా, ఇదే మంది హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్. మన కమర్షియల్ ప్లాట్ ఆనుకొని వెనకాల మొత్తం కూడా ఒక ఊరు అనేది ఉంది. ఈ ఊరు అనేది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, భవిష్యత్తు రోజుల్లో ఇక్కడ ఏ బిజినెస్ పెట్టుకున్నా సరే మనకి మ్యాన్ పవర్ పరంగా ఎలాంటి సమస్య ఉండదు. భవిష్యత్తు రోజుల్లో ఇక్కడ మీరు ఏ బిజినెస్ పెట్టినా సరే హైవే ఫేసింగ్ కాబట్టి, చెన్నై కోల్కతా హైవే ఫేసింగ్ కాబట్టి 24 గంటలు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి, సో మనం ఏ బిజినెస్ పెట్టినా సరే మ్యాన్ పవర్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఆ మ్యాన్ పవర్ సమస్య అనేది ఈ కమర్షియల్ ప్లాట్కి లేదు. అదేవిధంగా ఏ బిజినెస్ పెట్టుకున్నా కరెంటు, మంచినీళ్ళు అనేవి చాలా అవసరం ఉంటాయి. సో మనం అనేది ఒక ఊరు ఆనుకొని ఉన్నాం కాబట్టి వాళ్ళకు వచ్చే వాటర్ కానివ్వండి, పవర్ సప్లై కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మన బిజినెస్ పెట్టుకోవడానికి కరెంటు, వాటరు, మ్యాన్ పవరు, హైవే ఫేసింగు, కమర్షియల్ ఏరియా అన్నీ కలిసిన ఒక అద్భుతమే హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్. మన హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్కి తూర్పు సైడు ఇళ్ళు ఆనుకొని ఉంటాయి. రెండోది పడమర సైడు హైవే ఫేసింగు. సో అటు సైడు 50 ఎకరాల మెగా 650 కుటుంబాల మెగా లేఅవుట్ ఉంది. సో ఇక్కడ బిజినెస్తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ కమర్షియల్ ప్లాట్ అనేది మన ఒంగోలుకి ఖచ్చితంగా ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కమర్షియల్ ప్లాట్కి సౌత్ ఆనుకొని మన కమర్షియల్ ప్లాట్కి సౌత్ సైడు రెనాల్డ్ కార్ల షోరూమ్ కానీ, అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, బిఏకేఆర్ కానీ, హర్షిని కానీ, ఇలాంటి రకరకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా ఉన్నాయి. సో కంప్లీట్ కమర్షియల్ ప్లాట్. కంప్లీట్ కమర్షియల్ ప్లాట్ అంటే ఏంటంటే, దీని చుట్టుపక్కల అనేక రకాల వ్యాపారాలు, ఒక పక్క మ్యాన్ పవర్కి సంబంధించి సమస్య లేదు, కరెంటుకు సంబంధించి సమస్య లేదు, మంచినీళ్ళకి సంబంధించి సమస్య లేదు, వ్యాపారం జరుగుతుందా లేదా అనే డౌటు లేదు. ఎందుకంటే చెన్నై కోల్కతా హైవే ఫేసింగ్ 24/7 ట్రాఫిక్. సో 100% మీకు ఇన్వెస్ట్మెంటే కాదు, వ్యాపారానికి కూడా భవిష్యత్తు తరాలకి ఒక మంచి ఆస్తిని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.